నమస్కారం జే న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా క్రిస్మస్ పర్వదిన వేడుకలు విద్యుత్ దీపాలంకరణలతో నిర్మిట్లు కొలుపుతున్న చర్చి ప్రాంగణాలు దైవ కుమారుని ఆగమనం కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవ సోదరులు తన సొంత జిల్లాలో ముగిసిన సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన మూడో రోజున కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ పర్వదిన వేడుకల్లో పాల్గొన్న సీఎం తన తల్లి విజయమ్మకు కేక్ తినిపించి రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన జగన్ తల్లిని మించిన యోధురాలు లేరంటూ నిరూపించిన ఓ మాతృమూర్తి బీహార్లో రైలు ఎక్కుతుండగా తోపులాటలో జారి ఎలివేటర్కు ప్లాట్ఫామ్ కు మధ్యలో పడిపోయిన బిడ్డతో సహా తల్లి ప్లాట్ఫామ్ వదిలి రైలు కదలగా బిడ్డతో సహా క్షేమంగా బయటపడ్డ తల్లి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఫ్రీడమ్ ఫైటర్ విద్యావేత్త మదన్ మోహన్ మాలవ్యకు ఘన నివాళులర్పించిన ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోదీ దేశాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి వాజ్పేయి అంటూ ట్విట్టర్ ద్వారా వెల్లడి 2047 అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను చూడాలన్నదే మోదీ లక్ష్యమన్న ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధరేశ్వరి జనవరి 7న విశాఖ వేదికగా ఓబీసీ మోర్చా బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే బీజేపీ అగ్రనేత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 99వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని సదైవ్ అటల్ వద్ద ఆయనకు ప్రముఖులు ఘన నివాళులర్పించారు. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని మోదీ సదైవ్ అటల్ స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించారు. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 99వ జయంతి సందర్భంగా ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు ఢిల్లీలోని సైదవ్ అటల్ను సందర్శించారు. తొలుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, తర్వాత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధాని మోదీ, ఇతర కేంద్ర మంత్రులు పూలతో అటల్ స్మారకానికి నివాళులర్పించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సంగీత కార్యక్రమాన్ని కొద్దిసేపు వీక్షించారు. మాజీ ప్రధాని వాజ్పేయి ఆయన జీవితాంతం దేశాభివృద్ధిని వేగవంతం చేసేందుకు కృషి చేశారని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అమృత్ కాల్ సమయంలో వాజ్పేయి అంకితభావం, సేవ దేశానికి స్ఫూర్తిని కలిగిస్తాయని పోస్టులో పేర్కొన్నారు. అలాగే స్వాతంత్ర సమరయోధుడు, విద్యావేత్త మదన్ మోహన్ మాలవీయ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు నివాళులర్పించారు. మాలవీయ సాటిలేని వ్యక్తిత్వం, పని దేశంలోని ప్రతి తరానికి స్ఫూర్తినిస్తుందని ట్వీట్ చేశారు. తన సొంత జిల్లాలో మూడో రోజు పర్యటించారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తన పర్యటనలో భాగంగా పులివెందుల్లో సిఎస్ఐ చర్చి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో జగన్ పాల్గొన్నారు. సీఎం జగన్ తల్లి విజయమ్మతో సహా బంధువులు చర్చిలో ప్రార్థనలు చేశారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ జిల్లాలో గత 3 రోజులుగా పర్యటిస్తున్నారు. 3వ రోజు పులివెందుల సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ రోజు ఉదయం ఇడుపులపాయ నుంచి పులివెందులకు చేరుకున్న జగన్ స్థానిక సిఎస్ఐ చర్చిలో తల్లి విజయమ్మతో కలిసి కుటుంబ సభ్యుల సమక్షంలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం క్రిస్మస్ పండుగ సందర్భంగా కేక్ కట్ చేసి తల్లి విజయమ్మకు తినిపించారు. 2024 నూతన క్యాలెండర్ను సీఎం జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు సీఎం తెలియజేశారు. అక్కడికి వచ్చిన ప్రజలందరినీ పలకరించి వారి ద్వారా అర్జీలు స్వీకరించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పురంధరేశ్వరి పూలమాల వేసి నివాళులర్పించారు. బీజేపీలో చేరిన పలువురు నేతలకు పురంధరేశ్వరి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పురంధరేశ్వరి మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి రాజకీయ నాయకుడు కాదని రాజనీతి కలిగిన వ్యక్తి అని కొనియాడారు. అందరినీ కలుపుకుని పోయే వ్యక్తి వాజ్పేయి అన్నారు. నేటి తరం రాజకీయాలకు వాజ్పేయి ఆదర్శంగా నిలుస్తారన్నారు. అభివృద్ధి చెందిన దేశాన్ని 2047 కల్లా చూడాలన్నదే మోదీ లక్ష్యమని పురంధరేశ్వరి అన్నారు. ఇక విద్యా విధానంలో ప్రధాని మోదీ మార్పులు తెచ్చారన్నారు. కానీ బీజం పడింది మాత్రం వాజ్పేయి హయాంలోనేనన్నారు.
సర్వశిక్ష అభియాన్ ద్వారా పిల్లలకు యూనిఫారం, బూట్లు ఇవ్వాలని వాజ్పేయి ఎప్పుడో నాంది పలికారన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అవన్నీ తామే ఇస్తున్నామని చెప్పుకుంటున్నారన్నారు. పారదర్శకతకు నాంది వాజ్పేయి హయాంలో పలికినా ప్రధాని మోదీ పాటిస్తున్నారన్నారు. వాజ్పేయి నిజమైన వారసులు బీజేపీ కార్యకర్తలేనన్నారు. 7న విశాఖలో ఓబీసీ మోర్చా బహిరంగ సమావేశం నిర్వహిస్తున్నామని పురంధరేశ్వరి పేర్కొన్నారు. చెప్పాలంటే చాలా ఉంటుంది. ఎందుకంటే వారి పేరు స్ఫురణకి రాగానే ఒక రాజకీయ నాయకుడు కాదు, కానీ ఒక రాజనీతిజ్ఞుడు మనకి ముందు స్ఫురణకు వస్తారు. సాధారణంగా వాజ్పేయి గారిని గుర్తు చేసుకున్న వెంటనే వారి చిక్కటి చిరునవ్వు, వారి మనసులో ఉన్నటువంటి ఆప్యాయత, అందరినీ కలుపుకుని ముందుకు వెళ్ళేటువంటి స్వభావం, స్వపక్షం అని లేదు, విపక్షం అని లేదు, అందరూ నా వాళ్ళు అనుకునేటువంటి ఒక భావన, ఇవన్నీ కూడా మనకి గుర్తుకు వస్తాయి. నిజంగా నేటి తరం రాజకీయ నాయకులకి నాటి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక ఎగ్జాంపుల్ కావాలి అని చెప్పి నేను వ్యక్తిగతంగా భావించేటువంటి వారిలో నేను కూడా ఒకదాన్ని. డిజిటల్ యుగంలో వినియోగదారులు నష్టపోకుండా వారి హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. ప్రశంస జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ఈ-కామర్స్ డిజిటల్ వర్తక శకంలో వినియోగదారుల రక్షణ అనే అంశంపై ఆదివారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ వినియోగదారుల హక్కులు, బాధ్యతలు, చట్టాలపై అవగాహన కల్పించేందుకు 6,000 పాఠశాలలు, 175 డిగ్రీ కళాశాలలో వినియోగదారుల క్లబ్లు ఏర్పాటు చేసి విస్తృత ప్రచారం చేస్తున్నామని చెప్పారు. ఒక వస్తువును ఏ ప్రాంతంలో కొనుగోలు చేసినా స్థానిక జిల్లా కమిషన్లో ఫిర్యాదు చేసేలా చట్టంలో మార్పులు చేశామన్నారు. విచారణ కోసం నేరుగా వినియోగదారుల కమిషనర్లకు రాలేని ఫిర్యాదుదారులు కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనేలా చట్ట సవరణ చేశామన్నారు. వస్తువు నాణ్యత, పరిమాణంలో తేడాలు ఉంటే ఇంటి వద్ద నుంచే ఆన్లైన్ ద్వారా కేసు పెట్టేందుకు అవకాశం కల్పించామన్నారు. వ్యాపార సంస్థలో మోసాలపై నిఘా పెట్టి 4.52 కోట్ల జరిమానా విధించినట్లు చెప్పారు. విద్యార్థులకు నిర్వహించిన క్విజ్, వ్యాసరచన, వక్తృత్వం పోటీల్లో విజేతలకు ప్రశంసా పత్రాలను మంత్రి అందజేశారు. కార్యక్రమంలో భాగంగా మేలుకొలుపు మాసపత్రికను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్, డైరెక్టర్ ఎం విజయ్ సునీత తదితరులు పాల్గొన్నారు. అలాగే డైరెక్టర్ గారు విజయ సునీత గారు, చిరంజీవి గారు, వినోద్ బాబు గారు, అలాగే ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ గారు, అలాగే కాపు కార్పొరేషన్ చైర్మన్, వివిధ ప్రాంతాల నుంచి ఈ సంస్థ నిర్వహించినటువంటి పోటీల్లో ప్రైజెస్ అందుకోవడానికి, అలాగే ఈ రంగంలో అనుభవం కలిగి ప్రజల పక్షాన, వినియోగదారుల పక్షాన ఉన్నటువంటి వివిధ సంస్థల నుంచి వచ్చినటువంటి పెద్దలు, మిత్రులు అందరికీ కూడా నమస్కారం. చాలాసేపటి నుంచి అందరూ ఈ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ఏ రకంగా వినియోగదారులు అవగాహన కలిగి ఉండాలి అనే దాని మీద ఒక కార్యక్రమాన్ని అందరూ కూడా సవివరంగా చెప్పారు. ఈ సివిల్ సప్లైస్ అంటేనే, పౌర సరఫరాల శాఖ అంటేనే అన్ని శాఖల్లో కల్లా ప్రజలకి నేరుగా హెల్ప్ఫుల్గా ఉండేటటువంటిది, ఉపయోగకరంగా ఉండేటటువంటి శాఖ ఏంటంటే సివిల్ సప్లైస్. ఈ శాఖలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక మార్పులు తీసుకొచ్చి వినియోగదారుల యొక్క హక్కులని రక్షించడంలో ఈ శాఖ అనేక కార్యక్రమాలు తీసుకుంది. అలాగే మా కమిషనర్ గారు అరుణ్ కుమార్ గారు, అలాగే మా డైరెక్టర్ విజయ్ సునీత ఐఎస్ గారు, అలాగే జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ గారు, అలాగే మరి జిల్లా వినియోగదారుల ఫోరం ప్రెసిడెంట్ గారు చిరంజీవి గారు, అడపా శేష్ గారు, మరి ఇక్కడికి విచ్చేసిన అధికారులు, మరి ఈ కన్జ్యూమర్ అఫైర్స్ మీద పెద్దలుగా సహాయపడుతున్న వారికి, విద్యార్థులకి, పెద్దలకి అందరికీ నమస్కారం. ఈరోజు జాతీయ వినియోగదారుల దినోత్సవం డిసెంబర్ 24న ప్రతి సంవత్సరం ఒక పండగలాగా చేసుకుంటున్నాం. ఇవాళ ఇక్కడ మనం ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని
ఏర్పాటు చేసుకున్నాం. చాలామంది డిజిటల్ యుగంలో కూడా చాలా మోసాలు జరుగుతూ ఉన్నాయి. ఇందాక మరి తిరుపతి నుంచి వచ్చిన చిన్నారులు చాలా చక్కగా ప్రదర్శించారు ఆ మోసాల్ని. ఏదైతే విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద సోమవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాకాని వెంకటరత్నం వర్ధంతి సందర్భంగా వేదిక వద్దకు వచ్చిన విజయవాడ కాకాని తరుణ్ మాజీ ఎమ్మెల్యే ఎలమంచిలి రవి అనుచరులు అడ్డుకున్నారు. బెంజ్ సర్కిల్ విగ్రహం తొలగిస్తున్నప్పుడు పోరాడిన వాళ్లని పక్కన పెట్టి రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జేడీ లక్ష్మీనారాయణ సమక్షంలోనే రచ్చ చేశారు. కృష్ణా జిల్లాలో పాడి పరిశ్రమకు రూపకల్పన చేసి గ్రామీణ అభివృద్ధిని పెంపొందించడం కోసం పాడి పరిశ్రమను ఏర్పాటు చేసిన కాకాని వెంకటరత్నంను ఆదర్శంగా తీసుకోవాలని మాజీ శాసనసభ్యులు ఎలమంచిలి రవి తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మూలస్థానమైన సహకార సంఘాలు విస్తృతంగా అభివృద్ధి చెందడంతో పాటు విద్య, వైద్య రంగాలకు ప్రథమ స్థానం కల్పించిన కాకాని వెంకటరత్నం ఆశయ సాధన కోసం నేటి యువత పనిచేయాలని పేర్కొన్నారు. కాకాని వెంకటరత్నం చిత్రపటానికి మాజీ శాసనసభ్యులు యలమంచరి రవితో పాటు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ, ఆకునూరు సర్పంచ్ కాకాని విజయ్ కుమార్, పలువురు ప్రముఖులు కాకానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు యలమంచిలి రవి మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలోని 180 ప్రభుత్వ పాఠశాలలను ఈ జిల్లాలో ఏర్పాటు చేయించారని, దాతల్ని ప్రోత్సహించి ఇంతమందికి ఉచిత విద్య అందేలా కాకాని వెంకటరత్నం కృషి చేశారని పేర్కొన్నారు. పడమట ప్రాంతంలో ఎంతో మంది రైతుల నుండి భూములు తీసుకొని వారి పరిహారం అందజేసి ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసేందుకు వెంకటరత్నం ఎంతో శ్రమించారని చెప్పారు. ఆటోనగర్ ఏర్పడటంలో కీలక పాత్ర పోషించిన కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ప్రభుత్వం వద్దకు వెళ్లి అడుక్కోవలసిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాకాని వెంకటరత్నం విగ్రహం ఏర్పాటుకు సహకరించాలని కోరారు. భారతదేశమంతా గర్వించదగ్గ మన ఆంధ్ర ముద్దుబిడ్డ శ్రీ కాకాని వెంకటరత్నం గారి విగ్రహం ఈరోజు ఇక్కడ ఆవిష్కరించుకోవడం అన్నది మనమందరం కూడా చాలా ఆనందంగా భావించాలి. 2018వ సంవత్సరంలో ఈ విగ్రహాన్ని ఇక్కడి నుంచి తొలగించిన తర్వాత వారి మనవడు శ్రీ కాకాని తరుణ్ గారు అహర్నిశలు కృషి చేస్తూ ఈ 5 సంవత్సరాలలో తను ప్రజలలో చైతన్యాన్ని నింపి 23లో మొత్తం తన సొంత ఖర్చుతో ఈరోజు తాతగారి విగ్రహాన్ని ఈరోజు ఇక్కడ ఆవిష్కరింపజేయడం అంటే ఒక గొప్ప విషయం. అంటే ప్రజలకు గొప్ప వ్యక్తుల యొక్క విషయాలు తెలియజేసే బాధ్యత మనందరి మీద ఉంది. ఈరోజు కాకాని వెంకటరత్నం గారంటే ఆయన చరిత్ర ఒకసారి చూస్తే మనందరం కూడా ఆనందంలో మునిగిపోతాం. ఏంటి అనే దానికి ఏది చేయలేదని చెప్పుకోవాలి. ఈ ఊర్లో 1947 మా తాతగారు స్కూల్ నిర్మాణం చేస్తే దానికి ప్రోత్సహించింది ఆయన. ఈ ప్రాంతంలో స్కూల్ లేదు, స్కూల్ రావాలి అని లైలా కాలేజీ ఇక్కడ వచ్చి కమిటీని పెట్టిన రోజుల్లో అందరినీ కేకేసి కూర్చోబెట్టి మీరందరూ దానాలు ఇవ్వండి అందరినీ ఇక్కడ ఊర్లో విజయవాడ సిటీలో పెద్దలను కూడా చేశారు. అదేవిధంగా పాలిటెక్నిక్ ఉయ్యూరులో ఉన్న పాలిటెక్నిక్ని ఆయన విజయవాడ ఇక్కడ రైతులతో మాట్లాడి 50 ఎకరాలు 48 ఎకరాలు పొలం ఇప్పించి ఆయన ఐటీఐని కూడా ఇక్కడే తీసుకొచ్చి నిర్మాణం చేపించి పెట్టింది ఆయన. విజయ డైరీ ఆయింది, అలాగే గన్నవరంలో బేగన్ ఫ్యాక్టరీ ఆయింది, ఫీడ్ ప్లాంట్ ఆయింది, విజయ డైరీ అక్కడదే జంక్షను. దాదాపు ప్రతి దాంట్లో ఆయన భాగస్వామ్యం లేకుండా ఇక్కడ అభివృద్ధి జరగల. నేను కాకాని వెంకటరత్నం గారి మనవణ్ణి, కాకాని రామ్మోహన్ రావు గారి అబ్బాయిని. నేను ముఖ్యంగా ఈ మీడియా ముందుకు ఎందుకు వస్తున్నానంటే, ఫస్ట్ ఈ విగ్రహం దాత అని రాశారు దాని మీద. విగ్రహం దాత అతను పుట్టుండడు. ఎవరెవరో చెప్తాను నేను, కొద్దిగా ప్లీజ్ ఏమనుకోకుండా వినండి. విగ్రహం దాత చెనుమూల వెంకయ్య గారు, అక్కినేని భాస్కరరావు గారు, రవి గారి ఫాదర్ నాగేశ్వరరావు గారు,
నాదెళ్ల భాస్కరరావు గారు, మళ్ళీ చెనుమోలు వెంకటరావు గారు, ముఖ్యంగా మీకు ఇంకొకటి చెబుతున్నా, వంగవీటి మోహన్ రంగా గారు కాకాని వెంకటరత్నం గారి విగ్రహానికి నా డబ్బులు కూడా వేయండి అంటే ఆయన్ని కూడా సంతా ఇచ్చాడు ఈ విగ్రహానికి. ఇది ఈ రోజున విగ్రహాన్ని కాకాని వెంకటరత్నం గారికి అమర్యాద తెచ్చే విధంగా ప్రవర్తించారు. మేము కట్టమన్న ప్లేస్ ఇది కాదు, ఇక్కడ వద్దన్నాం. ఆకునూరు తిన్నగా అటు ఫేస్ పెట్టమన్నాం, పెట్టలా. ఇంకొక విశేషం ఏంటి తెలుసా, కాకాని వెంకటరత్నం గారు అంత్యక్రియలకి ఇందిరాగాంధీ హాజరైందని రాపిచ్చాడండి. ఎంత నీచమైన వార్త, అది కేసు పెట్టాలి అతని మీద. తెలవనప్పుడు నెలకొండ కూర్చోవాలి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4.5 కాలంలో వందల కోట్ల రూపాయలను మంజూరు చేసి నియోజకవర్గంలో ఉన్న దేవాలయాలను అభివృద్ధి చేశామని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఎంతో చరిత్ర కలిగిన పాత శివాలయం నూతన పాలకవర్గం భక్తులకు సౌకర్యాలను మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. పాత శివాలయం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పలు డివిజన్ల కార్పొరేటర్లు ప్రముఖులు హాజరయ్యారు. పాత శివాలయం ధర్మకర్త మండలి చైర్మన్గా బొమ్ము మధు, పాలకవర్గ సభ్యులు రాంపిళ్ల వాసు, పలువురు కమిటీ సభ్యులచే ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ తాను దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో పాద సేవలు అభివృద్ధి కోసం 1,06,00,000 రూపాయల నిధులు మంజూరు చేసి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. గత ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాలయ అభివృద్ధికి పెద్దపీట వేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, వివిధ వ్యాపార వర్గాల ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనే ప్రసిద్ధి గల దేవాలయం పాత శివాలయం. పాత శివాలయానికి నూతనంగా కమిటీని ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకోవడం జరిగింది. బొమ్మ మధు గారిని చైర్మన్గా, మిగతా వాళ్ళందరినీ కూడా సభ్యులు వేయడం జరిగింది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మన నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, స్థానిక కార్పొరేటర్ చటర్జీ గారు, అప్పాజీ గారు, మరిపిళ్ళ రాజేష్ గారు, గుడివాడ నరేంద్ర గారు, మైలవరం రత్నకుమారి గారు, కొనకళ్ళ విద్యాధరావు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు వహించడం జరిగింది. చాలామంది పెద్దలు కూడా వచ్చినారు ఈ కార్యక్రమానికి. ముఖ్యంగా ఈ యొక్క దేవాలయం యొక్క విశిష్టత ప్రతి ఒక్కరికి తెలుసు. ధర్మరాజు చేత ప్రతిష్ఠించబడ్డారని చెప్పని ప్రతి ఒక్కరు కూడా భావిస్తుంటారు. ఈ దేవాలయానికి కమిటీ అనేది ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అమ్మవారు విజయవాడ అమ్మవారి గుడి తర్వాత విజయవాడ నగరంలోనే చాలా అతిపెద్ద దేవాలయం. ఈ దేవాలయంలో అన్ని గుళ్ళు ఉన్నాయి. ఇక్కడ వినాయకుడి గుడి కానీ, అయ్యప్ప కానీ, సాయిబాబా కానీ అన్ని దేవాలయాలు కూడా ఈ యొక్క దేవాలయం ప్రాంగణంలో ఉండడం ఇది ఒక విశేషం. దీనికి నూతన పాలక మండలికి ఒకటే చెప్తున్నాను, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మీ మీద నమ్మకంతో ఈ కమిటీని వేశారో ఆ కమిటీ వారి బాధ్యతలను సక్రమంగా నిర్వహించి ఈ దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ యొక్క దేవాలయానికి ఇప్పటికీ 2 సార్లు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేశాం. ఒకసారి 1 కోటి రూపాయలు, ఒకసారి 60 లక్షల రూపాయలు. ఇదివరకు పాత శివాలయం అని పిలిచే ఈ శివాలయాన్ని నూతన శివాలయంగా అభివృద్ధి చేసిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పి తెలియపరుచుకుంటున్నాను. గతంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే, ఈ చుట్టుపక్కల ప్రదేశాల్లోనే చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా దేవాలయాలు కూల్చేసింది వాస్తవం. ఇది పుష్కరాలు వంక పెట్టుకొని అనేక దేవాలయాలు కూల్చేస్తే ఆ దేవాలయాల్ని కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేవాలయాన్ని నిర్మించిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మన పశ్చిమ నియోజకవర్గంలో పాత శివాలయం అని పురాతనమైన దేవాలయం. ఈ దేవాలయానికి నిత్యం భక్తులు మన ఇంద్రకీలాద్రి మీద ఎట్లా ఉంటారో ఇక్కడ కూడా అదే రకంగా భక్తులు రోజు వస్తూనే ఉంటారు. చాలా నిండుగా ఉంటుంది మన దేవాలయం. ఇక్కడ శివయ్యని కొలుచుకునే వాళ్ళంటూ ఉండరు. ఇలాంటి ఒక పురాతనమైన దేవాలయానికి, ప్రసిద్ధి గల దేవాలయానికి ఈరోజు కొత్త కమిటీ ఏర్పడింది. విజయవాడ పాత శివాలయంలో నాకు చైర్మన్గా అవకాశం కలిగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మా అన్నయ్య, మన అందరి అభిమానించే వ్యక్తి, పశ్చిమ నియోజకవర్గ ముద్దుబిడ్డ, పేదలపాటి ఆశాజ్యోతి మా వెల్లంపల్లి శ్రీనన్నయ్యకు, మరి స్థానిక మేయర్ గారికి, ఇక్కడికి వచ్చిన వివిధ కార్పొరేట్ల పెద్దలకు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలుపుతుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన
శివాలయం చైర్మన్గా ఇచ్చారు. నేను నాతో పాటు బోర్డు నంబర్స్తో కలిపి ఈ శివాలయం డెవలప్ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తా అని చెప్పి మాకున్న ఈ 2 ఏళ్ళు కలిపారతో కంపల్సరీగా మా వంతు సహాయం శివాలయంకి అభివృద్ధి చేసి మా యొక్క బోర్డు నెంబర్ అందు గుర్తుని తెచ్చుకోవడం తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరును ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గ్రామీణ నున్న గ్రామంలోని చిన్నకంచి దేవస్థాన ప్రాంగణంలో నెలకొల్పిన శ్రీ స్వామినాథ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజులు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గ్రామీణ నున్న గ్రామంలోని చిన్నకంచి దేవస్థాన ప్రాంగణంలో నెలకొల్పిన శ్రీ స్వామినాథ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజులు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు స్వామివారికి విశేష అభిషేకం నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి ఉత్తర ద్వార దర్శనం, లక్ష తులసి పూజ జరిగింది. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఆలయ చినకంచి క్షేత్రంలో శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు హైదరాబాద్ వాస్తవ్యులైన మాగంటి సత్యనారాయణ మూర్తి కుమారుడు మాధురావు చేత స్వామినాథ స్వామి దేవాలయాన్ని ప్రత్యేకంగా నిర్మాణం చేయించారన్నారు. స్వామివారు సంతాన సుబ్రహ్మణ్య స్వామి అని, సంతానం కావాల్సిన వారు ఇక్కడ షష్ఠి నాడు ప్రత్యేకమైన పూజ చేయించుకుంటే వారికి సంతానం కలుగుతుందని, కళ్యాణం జరుగుతుందని, కష్టాలు తొలగిపోతాయని విజయేంద్ర సరస్వతి స్వామివారు తెలిపారన్నారు. స్వామినాథ స్వామివారి ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలను మాగంటి సత్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని, నెల్లూరు నుంచి ప్రత్యేకంగా వచ్చిన వారి శిష్య బృందంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. విఘ్నేశ్వర పూజ, కంకణ ధారణ జరిగిందని, రేపు రాత్రి 7 గంటలకు స్వామివారి కళ్యాణం, ఎల్లుండి వసంతోత్సవం, భక్తులకు తీర్థ ప్రసాద ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కంచి కామకోటి మూలాంనాయ సర్వజ్ఞ పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు స్వామినాథ స్వామివారి దేవాలయ నిర్మాణానికి అనుజ్ఞ ఇచ్చి ఆదేశించి, మాగంటి వారి కుటుంబాన్ని ఆదేశించి ఇక్కడ స్వామినాథ స్వామివారి దేవాలయాన్ని నిర్మాణం చేయమని చెప్పి అన్నారు. వారి ఆదేశానుసారం హైదరాబాదు వాస్తవ్యులు మాగంటి సత్యనారాయణమూర్తి గారు వాళ్ళ కుమారుని ప్రోత్సహించి 3వ కుమారుడైనటువంటి మధురావు గారి దంపతుల చేత ఈ దేవాలయ నిర్మాణం చేయించి స్వామివారు ఉండడానికి వసతులు ఏర్పాటు చేసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా, జయప్రదంగా గారి మొక్కవాడి శర్మ గారి కోఆపరేషన్తో బ్రహ్మాండంగా జరిగింది. వేద మండలికి వేదాశీర్వచనం, వారి సత్కారం అన్నీ జరిగినాయి. అన్ని కార్యక్రమాలు స్వామివారి ఆదేశం ప్రకారం ఇవన్నీ జరిగినాయి. స్వామివారికి మా నమస్కారములు, పాద నమస్కారములు. సహకరించిన ఛానల్స్ వారికి కూడా మా కృతజ్ఞతలు, నమస్కారములు. పరమాచార్య వారికి, జయేంద్ర స్వామికి, శంకర విజయేంద్ర స్వామికి ఈ సందర్భంగా మా పాద నమస్కారం, కృతజ్ఞతలు చెప్తున్నాను. అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ సీఎం కాకముందు ఆయన కుమారుడు జగన్ ఆర్థిక పరిస్థితి అందరికీ తెలుసునని తెలుగుదేశం పార్టీ నేత ఆనం వెంకటరమణారెడ్డి విమర్శించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాకే జగన్ ఎదిగారని తెలిపారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆనం వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ జగన్పై విమర్శలు గుప్పించారు. మనమంతా జగన్, షర్మిలకు వైఎస్ఆర్ అంటే ఎంతో ప్రేమ అనుకుంటాం. అయితే రాజశేఖర రెడ్డి చనిపోయాక ఆయన కోసం వైఎస్ కుటుంబం ఏం చేసిందని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తప్పు తెలుసుకొని ఏపీ సర్వనాశనం అయిందని బాధపడుతున్నారని ఆనం వెల్లడించారు. వైఎస్ఆర్ పేరుతో జగన్ మాత్రం ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగారని ఆనం వెంకటరమణారెడ్డి విమర్శించారు. రాజశేఖర రెడ్డి పుణ్యమా అని, ఆయన కుటుంబం మాత్రమే అన్ని విధాల లబ్ధి పొందారని విమర్శించారు. ఏపీలో ఎలాంటి స్కీములు పెట్టినా వైఎస్ఆర్ పేరు పెట్టడానికి ప్రజలకు సంబంధించిన పథకాలే అని, జగన్, వైఎస్ కోసం ఆయన కుటుంబం వ్యక్తిగతంగా ₹1 కూడా ఖర్చు పెట్టలేదని ఆనం ఆరోపించారు. వైఎస్ కుటుంబం వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి కోసం ఏమి చేశారు? వాట్ డిడ్ యూ డూ? आप क्या किया तेरे बाप के लिए? तेरे बाप के लिए आप क्या किया అని అడుగుతున్నా. ఒక్క పని చేశారా అని అడుగుతున్నా.
ఒక అద్దాలు ఇచ్చారంట్రా, లేనోడికి అద్దాలు ఇచ్చారా? వైఎస్ఆర్ ఫౌండేషన్ అని నువ్వు పెట్టారు. వైఎస్ఆర్ ఫౌండేషన్ మీరేమనుకుంటారు? అబ్బాబ్బాబ్బా వైఎస్ఆర్ ఫౌండేషన్ పెట్టున్నారు, బ్రహ్మాండంగా వందల కోట్ల రూపాయలు తెచ్చి హాస్పిటళ్ళు కట్టి స్కూళ్ళు కట్టి ఎర్రగా తీసేస్తారు రాజశేఖర రెడ్డి పేరున. ఒక్క రూపాయి కూడా వైఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ రోజుకి ప్రజలకు సహాయం చేసిన దాఖలాలు లేవు అని మీకు అందరికీ గుర్తుపెట్టుకోవాలని మళ్ళీ మనవి చేస్తున్నా. వైఎస్ఆర్ పేరు, వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత వైఎస్ఆర్ ఫౌండేషన్ అని పెట్టి వైఎస్ భారతి దానికి హెడ్ డైరెక్టర్ గా ఉండి ఆ వైఎస్ఆర్ ఫౌండేషన్ ఈ రోజుకి రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు ప్రజల కోసం అనేది వాస్తవం. రాష్ట్రంలో ప్రజాధనాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. ప్రభుత్వం స్కీముల పేరుతో స్కాములకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాలకు ప్రభుత్వ ధనాన్ని వినియోగిస్తున్నారంటూ కనకమేడల ఆక్షేపించారు. మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ వైసీపీ ప్రభుత్వం జగన్ పాలన వైఫల్యాలు అడుగడుగునా కనబడుతున్నాయని అన్నారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన ప్రభుత్వం వెనక్కి తీసుకెళ్తోందని విమర్శించారు. కక్షపూరిత రాజకీయాలతో కాలం వెళ్లబోచుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో విధ్వంసం సృష్టించడం తప్ప అభివృద్ధి శూన్యమని కనకమేడల మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామిక ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందన్నారు. ప్రభుత్వ లోపాలు ఎత్తి చూపితే, అవినీతిని ప్రశ్నిస్తే కక్షగట్టి కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని దుయ్యబట్టారు. పరిశ్రమలు రాకుండా పారిశ్రామికవేత్తలను భయపెట్టి పాలయానం చిత్తగించేలా చేశారన్నారు. వైసీపీ దెబ్బకు జాకీ, లూలు, రిలయన్స్, డేటా సెంటర్, అమర్ రాజా బ్యాటర్ కంపెనీలు క్లోజ్ అయ్యాయన్నారు. దాదాపు 2 లక్షల ఉద్యోగస్తులు రోడ్లు పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ రేటు 24% ఉందని, రాష్ట్రంలో రోజుకొక నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడుతున్నారని కనకమేడల ఆరోపించారు. రాజకీయ పరంగా ప్రతిపక్ష నాయకులు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని కనకమేడల రవీంద్ర కుమార్ దుయ్యబట్టారు. ప్రజాధనాన్ని, ట్యాక్స్ పేయర్స్ మనీని 2 రకాలుగా దుర్వినియోగం చేస్తున్నారు. ఒకటి, ప్రభుత్వ స్కీముల పేరుతో స్కాములు. 2, పార్టీ కార్యక్రమాలను ప్రభుత్వ కార్యక్రమాలుగా ప్రచారం చేసుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం. దీనికి కారణం వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ వైఫల్యం. రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళటంలో, పాలన చేయటంలో వైఫల్యం. కక్షపూరిత రాజకీయాలతో రాష్ట్రంలో విధ్వంసం. ప్రజాస్వామ్య రాజ్యాంగ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతున్నది. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ క్రీడ. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ వ్యవహారాలన్నిటినీ లోపాలు ఎత్తి చూపించిన వారిపైన, అవినీతిని విమర్శించిన వారిపైన కేసులు పెట్టి కక్షగట్టి జైళ్లకు పంపటం. క్రీస్తురాజపురంలోని క్రైస్ట్ ది కింగ్ స్కూల్ నందు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ వేషధారణలతో చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. క్రీస్తురాజపురంలోని క్రైస్ట్ ది కింగ్ స్కూల్ నందు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తొలుత పాఠశాల విద్యార్థులు పలు క్రైస్తవ గీతాలకు నృత్యాలు చేశారు. అనంతరం స్కూల్ కరెస్పాండెంట్ ప్రకాష్, ప్రిన్సిపల్ జోస్ఫీన్ మాట్లాడుతూ క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన అని, అందరూ ఆ రోజున పండుగలా జరుపుకుంటారని తెలిపారు. యేసు మనుష్య రూపంలో ఈ భూమి మీదకు వచ్చి పాపులను రక్షించాడని, అందుకే ఆయన్ను రక్షకుడుగా పిలుస్తారని చెప్పారు. సమాధిని గెలిచిన క్రీస్తు రాకడ కోసం అందరూ ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఆయన పేరు మీదుగా ఏర్పడిన ఈ స్కూల్ అనేక మంది విద్యార్థులను తీర్చిదిద్దిందని అన్నారు. పండుగల యొక్క గొప్పతనాన్ని తెలియజెప్పాలనే ఉద్దేశంతో సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేశామని అన్నారు. క్రిస్మస్ను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
నిరంతరం అక్క చెల్లెమ్మల జపం చేసే ముఖ్యమంత్రి అంగన్వాడీలు 14 రోజులుగా న్యాయం చేయాలని సమ్మె చేస్తూ ఉంటే సమస్యలను పరిష్కరించాల్సింది పోయి వారిని మరింత ఇబ్బందులకు గురి చేయటం సరికాదని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయమని అడిగితే అంగన్వాడీల పట్ల నిరంకుశ వైఖరి అవలంబించడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. తక్షణమే అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేదంటే తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. క్రిస్మస్ జరుగుతూ ఉంది. జగన్ గారేమో పండగ చేసుకుంటా ఉన్నారు. కానీ అంగన్వాడీ మహిళలు మాత్రం పస్తులతోటి ఈరోజు కూడా టెంట్ కొనసాగిస్తూ ఉంది. మా టెంట్ ఇప్పటికీ 14 రోజులు గడిచిపోయింది. 14 రోజులైనా కూడా ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చలనం లేదు. ప్రభుత్వం మొండి వైఖరి మాని ఇప్పటికైనా అంగన్వాడీలకు ఇచ్చిన హామీ మేరకు వెంటనే వేతనాలు పెంచాలి, గ్రాట్యుటీ అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటీవల కాలంలో అంగన్వాడీ యూనియన్లతో చర్చలు జరిగినాయి. మంత్రివర్గం సమక్షంలోనే మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా మారుస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. కానీ దాన్ని ఇంతవరకు జీవో ఇవ్వలేదు. వెంటనే ఆ జీవో కూడా ఇవ్వాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే ఈరోజు అంగన్వాడీ వర్కర్లు పెట్టే టెన్షన్లు తట్టుకోలేక అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు. బీపీలు, షుగర్లు పెరుగుతూ ఉన్నాయి. నిన్న తూర్పుగోదావరి జిల్లాలో ఒక అంగన్వాడీ వర్కర్ అయితే హఠాత్తుగా పడిపోయింది. ఈరోజు హాస్పిటల్లో ఉంది. దైవ కుమారుడు ప్రభువు యేసు జన్మదినమైన క్రిస్మస్ పర్వదినాన్ని క్రైస్తవులు అత్యంత వైభవంగా నిర్వహించారు. క్రిస్మస్ సందర్భంగా నగరంలోని చర్చిలన్నీ విద్యుత్ దీపాలంకరణలతో అత్యంత శోభాయమానంగా మారాయి. సకల జనుల సంరక్షకుడు దైవకుమారుని రాకకు స్వాగతం పలుకుతూ క్రైస్తవులు ప్రత్యేక సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ప్రేమ, దయ, కరుణ, శాంతి వంటి గుణాలే మానవ కళ్యాణానికి దోహదపడతాయని ఈ సందర్భంగా క్రైస్తవ మత గురువులు ప్రబోధనలు చేశారు. ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరూ లేరు అని సినీ డైలాగుల్ని నిజం చేసింది ఓ అమ్మ. తన బిడ్డ కోసం మృత్యువుకి అడ్డుగా నిలిచి తల్లి ప్రేమను ప్రపంచానికి చాటింది. బీహార్లోని బర్హా రైలు ఎక్కుతుండగా తోపులాటలో ఆ మహిళ బిడ్డతో సహా ట్రాకు, ప్లాట్ఫామ్ మధ్య పడిపోయింది. వెంటనే రైలు కదలటంతో చిన్నారిని రక్షించడానికి బిడ్డపై పడుకుంది. ట్రైన్ వెళ్లగానే ప్రయాణికులు వారిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా క్రిస్మస్ పర్వదిన వేడుకలు, విద్యుత్ దీపాలంకరణలతో నిర్మిట్లు కొలుపుతున్న చర్చి ప్రాంగణాలు, దైవకుమారుని ఆగమనం కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవ సోదరులు. తన సొంత జిల్లాలో ముగిసిన సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన. 3వ రోజున కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ పర్వదిన వేడుకల్లో పాల్గొన్న సీఎం తన తల్లి విజయమ్మకు కేక్ తినిపించి రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన జగన్. తల్లిని మించిన యోధురాలు లేరంటూ నిరూపించిన ఓ మాతృమూర్తి. బీహార్లో రైలు ఎక్కుతుండగా తోపులాటలో జారి ఎలివేటర్కు ప్లాట్ఫామ్ కు మధ్యలో పడిపోయిన బిడ్డతో సహా తల్లి, ప్లాట్ఫామ్ వదిలి రైలు కదలగా బిడ్డతో సహా క్షేమంగా బయటపడ్డ తల్లి. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి, ఫ్రీడమ్ ఫైటర్, విద్యావేత్త మదన్ మోహన్ మాలవ్యకు ఘన నివాళులర్పించిన ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దేశాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి వాజ్పేయి అంటూ ట్విట్టర్ ద్వారా వెల్లడి. 2047 అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను చూడాలన్నదే మోదీ లక్ష్యమన్న ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధరేశ్వరి జనవరి 7న విశాఖ వేదికగా ఓబీసీ మోర్చా బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడి.